హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. విషయం ఏంటి అంటే పిండి వంటలు చేయాలనుకుంటున్నాము. మా పెద్దమ్మ ఎప్పటినుంచో చెప్తుంది చేయాలి చేయాలి అని అంటుంది. కానీ అదే కుదరట్లేదు. ఇంకా ఈ రోజు అయితే ముడిపడింది. పిండి వంటల్లోకి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చారు ముందుగానే. పచ్చెనపప్పు, పెసరపప్పు చెక్కల్లోకి అయితే నానబెట్టారు. ఏమేం చేయాలి అనుకుంటున్నామంటే పిండి వంటల్లో చెక్కలు చక్రాలు అయితే చేయాలనుకుంటున్నాము. మేము ఎక్కువగా తినేది చెక్కలు చక్రాలే. నేను అసలు తినేది ఓన్లీ చెక్కలు చక్రాలు తప్ప ఇంకేమి తినను. కానీ చెప్పాలి అంటే పిండి వంటలు చేస్తుంది మా కోసం అయితే అసలు కానే కాదు. మా పెద్దమ్మ వాళ్ళ చుట్టాల అబ్బాయి కోసం అయితే చేస్తుంది. ఇంకా ఇంట్లో చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం కూడా కొంచెం తీసుకుంటాం కదా. ఇంకా ఈలోపు కోళ్ళ కోసం అయితే బియ్యం వేసాము. పసుపు బియ్యం అయితే ఉంటే మనం గనక మేత వేయిపోతే అయ్యే తిండేలే అని చెప్పేసి వదిలేస్తే సరిపోదు. ఏదో కొంచెమైనా వెయ్యాలి. ఇవాళ పిండి వంటలు చేయబోతున్నాము. ఎవరిని పిలవని కూడా పిలవట్లేదు. మాకు ఇవాళ సినిమా కనపడొచ్చు. మా ఊరిలో అయితే పిండి వంటలు అంటే చక్కగా అందరూ ఒక 10 మంది వచ్చి కూర్చొని కలిసిమెలిసి భలే చేసుకుంటారు. కానీ నాకైతే ఎవరిని పిలిచి చేపించుకోవాలి అనే ఇష్టం అయితే ఉండదు. ఇంకా పిండి వంటల్లోకి అయితే నూనె ప్యాకెట్లు అయితే 5, 6 తీసుకొచ్చింది మొత్తము. ఫ్రీడమ్ అయితే ఒక ప్యాకెట్, మిగతా అయితే పామాయిల్ అయితే తీసుకొచ్చింది. వేరే నూనెలు అయితే వాడరంట. నూనె ప్యాకెట్లే చాలా రేట్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 200 పైనే ఉన్నాయి. మా అమ్మ తీసుకురాలేదు. మా పెద్దమ్మ అక్కడి నుంచి అయితే తీసుకొచ్చింది. వేరే ఊరి నుంచి అయితే అక్కడ చాలా రేట్లు ఉన్నాయంట. ఇంకా నూనె ప్యాకెట్లు, వామ్ ప్యాకెట్లు, జీలకర్ర ప్యాకెట్లు అండ్ కారం కూడా అవన్నీ తీసుకొచ్చింది. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటి అంటే పిండి కలపటము. పెద్దమ్మ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా కలుపుతుంది. మంచిగా వస్తే పర్లేదు, ఏమవుతుందో ఏమో. ఫస్ట్ చెక్కల పిండి అయితే చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే చెక్కలు చాలా టైం పడుతుంది. జనం కూడా ఎక్కువ లేరు. ఎవరిని పిలవదలుచుకోలేదు. ఒక ఆంటీని తప్ప ఇంకెవరిని పిలవలేదు కూడా. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పొలాలు అవన్నీ బిజీగా ఉన్నారు. పిలుద్దామన్నా కూడా. మరి పిండి కలపటం ఎలా? నువ్వు ఎప్పుడు కలపలేదు కదా పెద్దమ్మ, మళ్ళీ చెడిపోతుందేమో అని అన్నాను. లేదు, ఏం కాదు. ఒకసారి పోతే చెడిపోతే రెండోసారి అవే వస్తాయి. ప్రతిసారి అందరూ కావాలంటే దొరకరు కదా. చెక్కలు మంచిగా వస్తే 4 ఎక్కువ తింటాము, లేదంటే 4 తక్కువ తింటాము. అంతేగాని పడేసుకోం కదా. కష్టపడి అన్ని కొనుక్కొచ్చుకొని చేసుకునేవి అని. ఇంకైతే వాటిలోకి అయితే కావాల్సినవి అన్నీ అయితే కలిపేస్తుంది. ప్రాసెస్ చూసేయండి మీరు కూడా. పెద్దమ్మ పిండి కలపటమేమో కానీ పిండి తినటం ఎక్కువైపోయింది. నాకు ఎంత కోపం వచ్చిందంటే నిజంగా అసలే పిండి తేడాగా ఉంది. మా ఊర్లో వేయించాము ఫస్ట్ టైం పిండి. ఏంటో కొంచెం అంత మెత్తగా అయితే అనిపించట్లేదు. చూడాలి ఏమవుతుందో. చెక్కలు వచ్చిందాక మనకేం తెలియదు. నేను కలుపుతానని చెప్పాను. నువ్వు కలపొద్దులే, నీకు రాదు కలపటం. చెక్కల పిండి గట్టిగా ఉంటుంది, బాగా కలపాలి, మంచిగా కలపాలి, 2 చేతులతో కలపాలని చెప్తుంది. 2 చేతులు ఎందుకు పెద్దమ్మ, ఒక చేతితో కలపంటే ఒక చేతితో కలపర్లే, నీకు తెలియదు పెట్టదు, అన్నీ తెలిసిన దానిలో మాట్లాడబాకని మళ్ళీ నా మీదే రివర్స్ అయ్యారుస్తుంది. సరే కలుపులే, నాకేమైంది, మంచిగా కలిపితే చాలులే, తినడానికి మంచిగా వస్తే చాలులే అని నా ఎదురే కూర్చున్నాను. ఆమె ఎప్పుడు ఛాన్స్ ఇస్తే కలుపుద్దామా అని చెప్పేసి. కానీ ఆమె నాకెందుకు ఇచ్చిద్ది. నాకు చిన్నప్పుడు అయితే అసలు ఎట్లా చేసేదో తెలుసా. వేటిల్లో కూడా చేతులు కూడా పెట్టనిచ్చేది కాదు. బయట పిల్లల్ని ఎట్లా పెట్టనీయకుండా ఉంటారు ఎవరైనా ఇళ్ళకెళ్తే, అట్లా చేసేది మా పెద్దమ్మ. అసలు వేటిలో కూడా చేతులు అస్సలు పెట్టనిచ్చేది కాదు. నేనేమో చిన్నపిల్లని కదా అప్పుడు, నేను అన్నీ కలుపుతాను, అన్నీ చేస్తాను అని చెప్పేదాన్ని. కానీ అమ్మో మా పెద్దమ్మ అస్సలు ఇచ్చేది కాదు. అదే ఇప్పుడు మన రాజ్యం, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. మా పెద్దమ్మ పిండి కలపటమేమో కానీ మూతికి ముక్కులకి అన్నిటికీ రాసుకోవటమే సరిపోతుంది. కానీ ఎప్పుడైనా కానీ పిండి వంటలు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళ చేత చేయించుకుంటే చాలా బాగా వస్తాయి అనేది నా ఒపీనియన్. సంక్రాంతికి చేసుకోవాల్సిన చెక్కలు చక్రాలు ఇప్పుడు చేసుకుంటున్నామంటే చూడండి. ఇంకా అప్పుడు అసలు మాకు కుదరలేదు. ఏదో ఒక పని మీద వస్తుంది మా పెద్దమ్మ, ఇంకా పని చూసుకుంటుంది వెళ్ళిపోతుంది. చెక్కలకి చక్రాలకి టైం దొరకలేదు మాకు చేయటానికి. ఇంకెందుకులే అని చెప్పి వదిలేసాము. ఇప్పుడు కూడా వద్దులే, మనం పెద్దగా తినం కదా, నువ్వు తినవు నేను తిన్న, ఇంకెవరు పెద్దగా తినంగా అని చెప్పేసి మా పెద్దమ్మ అంది. మళ్ళీ లాస్ట్కి ఇంకా వాళ్ళ అబ్బాయికి అయితే తీసుకెళ్ళాలి, చెయ్యాలి. ఆ అబ్బాయికి పాపం నేను ఇంకా ఏం పెట్టలేదని చెప్పేసి
ఇంకా వచ్చే ముందు రోజు అయితే చెప్పింది. ఇంకా పెద్దమ్మ పిండి అయితే కలిపేసింది, కొంచెం కొంచెం కలిపింది. ఇంకా నేను కొన్ని ఉండలు అయితే చేశాను, చేసి నొక్కుతున్నాను. చెక్క మంచిగా వస్తుందా లేదా అని చెప్పేసి అయితే చూస్తున్నాను ఫస్ట్ సారి. మరి ఎట్లా వచ్చింది ఏంటి అనేది బయటకు వచ్చినాకే తెలిసిద్ది. బయటికి తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీస్తున్నాను, కానీ ఏంటో పిండి అనేది కొంచెం ఎంతైనా మంచిగా రాలేదనిపిస్తుంది. చూడండి పట్టుకోగాలని విరిగిపోతుంది. నాకు డౌట్ కొడతానే ఉంది. మా ఊర్లో ఎవరు వేయించుకోరు అసలు పిండి వంటలు. పిండి అయితే మాత్రం ఎప్పుడు పక్కన ఊరు వెళ్ళి వేయించుకొని తీసుకొస్తారు. చక్రాల పిండి అయితే బయట ఊర్లోనే వేయించుకొచ్చింది. ఓన్లీ చక్కల పిండి మాత్రమే మా ఊర్లో వేయించింది. ఫస్ట్ టైం చెడిపోయిందని అనిపిస్తుంది నాకైతే, కాల్చినాక తెలిసిద్ది. ఇంకా మా అమ్మకైతే ఈ పిండి వంటలు ఇవన్నీ చిరాకు. తినమంటే బాగా తింటది కానీ చేయమంటే చేయదు. అంత చిరాకు అంటే అంత చిరాకు. ఒకప్పుడు రోజులు ఏంటి అంటే అందరూ కలిసికట్టుగా చేసుకునే వాళ్ళు, ఏది చేసుకున్నా పిండి వంటలైనా పచ్చళ్ళైనా ఏదైనా. ఈ రోజుల్లో మాత్రం చాలా తక్కువ ఒకళ్ళ ఇళ్ళకి వచ్చి చేయటం కానీ పట్టటం కానీ, ఎవరి వాళ్ళే పట్టుకుంటున్నాను. ఈ రోజుల్లో అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి, ఎవరికి ఏం తెలియని ఏమి ఉండట్లేదు. పెద్దగా ఎవరిని కూడా సహాయం అయితే అడగట్లేదు. మేము ఫస్ట్ టైం చేయటం, ఎప్పుడు తింటాం కానీ ఎవరొకరు చేసి పెడతానే ఉంటారు, తింటాము. ఇంకా మేము ఎప్పుడు తక్కువ చేసుకొని తినటము. మొట్టమొదటిసారిగా ఇప్పుడే చేస్తున్నాము. బాగానే వస్తే ఓకే, బాగోకపోతే నెక్స్ట్ టైం చేద్దాము, ఇబ్బంది ఏమి లేదు. ఏదైనా ఒకసారి చెడిపోతే రెండోసారి బాగానే వచ్చింది. ఫస్ట్ పొయ్యి వేరే వాళ్ళ ఇంటికాడైతే పెడదాం అనుకున్నాము. వాళ్ళని అడిగితే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేదు. పెట్టుకోండి అనలేదు, పెట్టుకోవద్దు అనలేదు. ఇంకెందుకులే అని చెప్పేసి అయితే మన ఇంటికాడే పెట్టుకున్నాము. కాకపోతే ఏంటి అంటే ఎండ వచ్చిద్ది, ఎండలో కదా టైం చూస్తే 11:30 12 అవుతుంది. మేము మొదలుపెట్టి చేసేపాటికే చెక్కలు. నాకు తెలుసు ఎవరినైనా అడిగితే ఇష్టం ఉంటేనేమో పెట్టుకోండి అంటారు, ఇష్టం లేదంటే వద్దు అంటారు. ఎందుకు మనం ఒకరిని అడిగి లేదనిపించుకోవటం కన్నా మనకున్న దాంట్లో చేసుకోవటం గొప్పగా. నేను అప్పటికి చెప్తానే ఉన్నాను మా అమ్మని, అడగొద్దామా అని చెప్పేసి. అడిగి లేదనిపించుకున్నారు. ఇంకా నేను లేదని చెప్పేసి అరిసేసి ఇంకా రాళ్ళు తెచ్చి అయితే పెట్టాను. బిక్స్ రాళ్ళు అయితే పెట్టాను. అంటే బాండీ పెద్దగా ఉంటుంది కదా, నూనె కూడా ఎక్కువ పోసేస్తారు, ఇంకెందుకులే అని చెప్పేసి బిక్స్ రాళ్ళే పెట్టి సెట్ చేసేసాను. కాకపోతే ఏంటి అంటే పొయ్యి కాడ కూర్చునేది మా పెద్దమ్మే కాబట్టి మా పెద్దమ్మకి సినిమా కనపడుతుంది, అలా ఇలా కూడా కాదు. చెక్కలు చక్రాలు కూర్చొని చేసేది వేరు, అక్కడ పొయ్యి కాడ కూర్చునే వాళ్ళకి వేరు ఉంటుంది. అసలు సెగ కొడతా ఉంటుంది బాబు. పొయ్యి పెట్టిన కాడ ఓపెన్ ప్లేస్ కదా, ఎవరొకరు తిరుగుతూ ఉంటారు, దిష్టి తలుగుతాయి. ఇంకా అరగను కూడా అరగవు. కొంతమంది మా ఇంటి చుట్టూవే ఉన్నారు, దరిద్రం. అరగను కూడా అరగవు అని చెప్పేసి అయితే పొయ్యిగా అడ్డు పెట్టాము మంచము. ఇంకా ఆ మంచమే తీసుకెళ్ళి అడ్డు పెట్టాలని చెప్పేసి దాని మీద పొరుపు అవన్నీ ఉన్నాయి. అంటే చెక్కలు చక్రాలు అవి వేయటానికే డేషాలు జల్లిళ్ళు అవన్నీ వాటి మీద ఎండబెట్టి ఉంచారు. ఇంకా ఈ లోపు అయితే మా పెద్దమ్మ చెక్కలు అయితే నొక్కుతుంది. కొన్ని వాయి అవ్వాలి కదా, మళ్ళీ పొయ్యి పెడితే నూనె తొందరగా కాగిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. కొన్ని చెక్కలు చేసినాక ఒక 2 వాయిలకు వచ్చినాక అప్పుడైతే పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి మీద పెడతాను, నూనె కాగుతూ ఉంటుంది అని చెప్పింది. కొన్ని ఆమె చేసింది, కొన్ని మేము చేసాము. ఇంకా ఈ లోపు అయితే మా పెద్దమ్మ పిలిచిన ఆంటీ కూడా వచ్చేసింది. ఆ ఆంటీ ఇంకా చెక్కలు వత్తలేదని చెప్పేసి ఇంకా గోళీలాగా అయితే చేస్తుంది. ఇంకా మా పెద్దమ్మ నేను అయితే నొక్కేస్తాము. మా అమ్మ కూడా అయితే ఉండ్రాళ్ళే చేస్తుంది, ఉండ్రాళ్ళలోనే వచ్చేస్తుంది. గోళీలు అనుకున్న ఉండ్రాళ్ళు అనేస్తున్నాను. చివరికి నా మైండ్ అలా అయిపోయింది. ఆ రోజు పని మొత్తం నాదే అన్నట్టుంది మొత్తం. మా అమ్మ చూస్తే మా అమ్మ నాకెందుకులే ఏదో చేసామా అన్నట్టు చేస్తుంది. మా పెద్దమ్మ ఏమో పొయ్యి కాడే సరిపోయింది, ఇప్పుడే చెక్కల వరకే చేసింది, మిగతా అంతా పొయ్యి కాడే ఉంది. మరి తిప్పాలి కదా వాయిల్ గీలు అవన్నీ. ఈసారి అయినా కానీ మంచిగా వస్తే బాగుండు అనుకుంటున్నాను. చెక్కలు ఏంటో డౌట్ కొడుతుంది, నేను నొక్కినప్పుడల్లా ఇరిగిపోతున్నాయి. మళ్ళీ మా పెద్దమ్మ నొక్కితే బాగానే వస్తాయి, నేను నొక్కితేనే ఇరిగిపోతున్నాయి. మరేమన్నా ఆ నొక్కే దాంట్లో ఏమైనా తేడా ఉందా, నేను నొక్కే విధానంలో తేడా ఉందా అనేదే నాకు అర్థం కాలేదు. నా జుట్టు చూసారా అప్పుడే పెరిగిపోయినాయి, నాకే తెలియకుండా పెరిగిపోయినాయి. కట్ చేస్తే హెయిర్ అంతే పెరిగిపోతాయి, వద్దు అన్న వాళ్ళకి జుట్టు చాలా తొందరగా పెరుగుతాయి, నాకు కూడా అంతే. ఇంకా మా పెద్దమ్మ అయితే పొయ్యి కాడికి అయితే వెళ్ళింది. ఆ పొయ్యి ముట్టియటమే 1 గంట పట్టిద్ది, లేట్ అయిపోయిద్ది. పొయ్యి తొందరగా ముట్టుకోదు కదా అని చెప్పేసి అయితే ఆమె వెళ్ళింది. ఈలోపు ఒక 2 వాయిల్ అయితే అయిపోతాయి. ఒక పక్కన పైన ఏమో ఫ్యాన్ వేసాము, ఆ ఫ్యాన్ గాలికేమో ఏమేమో ఎండిపోతున్నాయి చెక్కలు అయితే. ఇవేమో ఎండిపోతున్నాయి, నాకేమో డౌట్ వస్తుంది కాలుతాయా కాలవా ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇంకా ఈలోపు అయితే మా పెద్దమ్మ అయితే పొయ్యి
ముట్టియటం కూడా అయిపోయింది. నూనె కూడా పోసేసింది. నేనైతే వాయిల్ 2 తీసుకొని వచ్చాను. అవి తీసి పక్కన పెట్టి ముందు నూనె పోయి ఒక 2-3 ప్యాకెట్లు అయితే ఆ నూనె బాగా కాగాలి అని చెప్తుంది. సరేలే అని చెప్పేసి అయితే ముందు 2 ప్యాకెట్ల దాకా పోసాము. అప్పటికే టైం చూస్తే 1:30 అయిపోయింది. అసలు ఇంత ఎండలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా మంచం అడ్డు పెట్టినా కూడా అసలు ఎండ తగిలినట్టే ఉంది. మా పెద్దమ్మకి ఆ ఎండకి చాలా చిరాకు వచ్చేసింది. అప్పటికి ఆ మంచం మీద నేను ఆ గుడ్డ కూడా వేశాను, దుప్పటి లాంటిది, అయినా ఉపయోగం లేదు. ఫస్ట్ ఒకటి వేసి అది కాగినాక దాన్ని తీసి పక్కన పెట్టాలి. అదొక సెంటిమెంట్ లాగా అనుకుంటాం, మరి నాకైతే తెలియదు దాని గురించి. మా పెద్దమ్మ చెప్పింది ఒకటే వేయి ఫస్ట్ అని చెప్పింది. అది కాగినాక తర్వాత అవి తీసి పక్కన పెట్టాం, మిగతా అన్నీ చాలా వేద్దామంది. సర్లే అన్నాను. మా పెద్దమ్మ కట్టుకున్న ఆ చీరకి, అక్కడ ఎదురు ఉన్న పొయ్యికి అసలు ఎంత వేడి తగులుతుంటే ఆ చీర చిరాకు వచ్చేసిందామా. మమ్మల్ని ఒక గంట సేపు నానా తిప్పలు పెట్టేసింది. నైటీ ఎక్కడుంది, నా నైటీ ఎక్కడుంది అని చెప్పేసి. చెక్కలు కూడా ఆపేసేది నైటీ కనిపించకపోతే లాస్ట్కి. ఎప్పుడూ కూర్చోలేదు పొయ్యి కాడ, ఫస్ట్ టైం కూర్చుంది. ఎప్పుడైనా ఎవరైనా పిలుస్తున్నా కూడా మామూలుగా చేయటానికి వెళ్ళేది, కానీ ఎప్పుడు పొయ్యి కాడ అయితే కూర్చోలేదు. కానీ ఇప్పుడే పొయ్యి కాడ అయితే కూర్చుంది. అసలు ఆ పొయ్యికి పై వచ్చే వేడికి కింద వేడికి మామూలుగా లేదు. ఇంకా థమ్సప్ అను స్ప్రైట్ అవి ఉన్నాయి. ఇంకా నేనేం చేశానంటే స్ప్రైట్ అను మాజా తీసుకొచ్చాను. మాజా ఏమో నాకు ఇష్టం. నువ్వు మాజా ఇవ్వవా, నేను తాగుతాను, నాకు మాజా అంటే ఇష్టం అంటుంది. సర్లే ఏడుస్తుందని చెప్పేసి మాజా ఆమెకి ఇచ్చేసి స్ప్రైట్ నేనే తాగేశాను. పైన అంత వేడుంది, ఎన్ని తాగినా కూడా అయిపోతానే ఉంటాయి. 2-3 బాటిల్స్ తెచ్చి పెట్టాము ఇట్లానే అవుతాయి అని. మాజా సరిపోలేదు, మళ్ళీ స్ప్రైట్ పోయాంది. సర్లే అని చెప్పేసి మళ్ళీ స్ప్రైట్ పోసాను, తాగింది. అంటే మీరే అర్థం చేసుకోండి పైన ఎంత వేడి ఉందనేది. ఎందుకంటే ఎండాకాలంలో పెట్టుకుంటే అసలు అట్లానే ఉంటుంది. పిండి వంటలు మాత్రం ఎండాకాలాలు, ఎండ టైముల్లో అసలు పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ చెక్కలు కూడా అయిపోయినాయి, మొత్తం చేసేసాము, అయిపోయినాయి. లాస్ట్కి వచ్చింది లాస్ట్ వాయ. ఈలోపు అయితే చక్రాల పిండి అయితే నువ్వు కలపొద్దు, నేను కలుపుతాను. చెక్కలు అయితే చెడిపోయినాయి అనుకుంటున్నాను. టేస్ట్ బాగుంది కానీ పిండి వల్ల, లోపం వల్ల అయితే చెక్కలు అయితే కొంచెం చెడిపోయినాయి అని అనిపిస్తుంది. చక్రాల పిండి అలా అవ్వకూడదు. చక్రాల పిండి అయినా బయట వేయించాము, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా ఈలోపు నేనే కలుపుదాంలే అని చెప్పేసి అసలు నా చెయ్యే పెట్టి నేనే కలిపాను. ఇంకా చూడండి, ఇంకా చెక్కలు అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా నాకెందుకులే అని చెప్పేసి నైటీ వేసుకొచ్చి దర్జాగా కూర్చుంది. చెక్కల కన్నా చక్రాల పిండి చాలా ఎక్కువ. 2 వాయిలుగా, అంటే 2 వాయిలు అంటే 2 సార్లుగా కలిపాము పిండిని. ఫస్ట్ సగం పిండిని కలిపాము, సగం పిండి వేసినా మళ్ళీ సగం పిండి వేద్దాంలే అని చెప్పేసేసి. టైం చూస్తేనేమో 2:30 అయిపోయింది. 2:30 ఆర్ 3 అయిపోయింది. చెక్కలు అయిపోయేపాటికి ఖచ్చితంగా 3 అయిపోయింది. నేను అనుకున్నాను చెక్కల కన్నా చక్రాలే ఈజీ, తొందరగా దాంట్లో పెట్టేసి చక్క తిప్పటమేను, ఏమి ఇబ్బంది ఉండదు అని అయితే అనుకున్నాను. కానీ అస్సలు కానే కాదు. చెక్కల కన్నా చక్రాలు ఈజీ అయితే అసలు అనుకోకూడదు. తిప్పేటప్పుడు ఉంటుంది ఆ సెగ తగులుతుంది, నూనె సెగ తగులుతుంది నాకైతే. ఫస్ట్ టైం కదా వేయటం కూడా, ఎప్పుడు వేయలేదు నేను. మొట్టమొదటిసారి ఓ పక్క వేడి వేడి నూనె చిందుతుంది. నూనె అయితే నాకైతే భయం వేసింది, ఎక్కడ మీద పడిద్దో ఆ నూనె వచ్చి. అసలే వంటల కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పిండి వంటల కాడ. బాబు కొన్ని వీడియోస్లో చూసాను, నేనైతే షాక్ అయిపోయా. పిండి వంటల కాడ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన టైం బాగోపోతే చేయగలిగింది ఏమి లేదు. ఎస్పెషలీ నూనె కాడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కామెడీ ఏంటంటే ఫస్ట్ టైం తిప్పుతున్నాను, చాలా గట్టిగా తిప్పాను, అది తిరగను కూడా తిరగట్లేదు. సెగ కొట్టేసింది, ఆడే వదిలేసి వచ్చాను. అది జారుకుంటా నూనెలోకి వెళ్ళింది. అసలు నీళ్ళు అయితే కళ్ళలో నుంచి కారిపోతున్నాయి వేడికి. అసలు బాబో తట్టుకోలేకపోతున్నాను. అందుట్లో ఐలైనర్ ఉంది కళ్ళకి, మామూలుగా లేదైతే నాకు. ఇంకా నా వల్ల కాదులే పెద్దమ్మ, నువ్వే తిప్పుకో అంటే నేను తిప్పలేను అమ్మాయి, తిప్పానని చెప్తే ఏడ అసలు వినదుగా. నువ్వే తిప్పని చెప్పి నాకే ఇచ్చింది. ఫస్ట్ ఒక్కటైతే ఆమె తిప్పింది, అది తిరగట్లేదు, ఆ చక్రాలు కిందకి రావట్లేదు. సెగ కొడుతుంది. అవి అట్లా తిప్పేటప్పుడు చెయ్యి దగ్గర పెట్టుకొని తిప్పాలి కదా, సెగ కొడుతుంది. ఇంకా మొత్తం చక్రాలు మొత్తం నేనే చేసేసాను. మా పెద్దమ్మకి ఏం పెట్టలేదు, పూర్తిగా నేనే చేశాను. కష్టమైనా కూడా చాలా ఇష్టంగా. కానీ అందుకేనేమో చక్రాలు చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి. చెక్కలు మాత్రం పాడైపోయినాయి, ఒప్పుకుంటాను. అన్నీ పూర్తిగా అయితే చేసేసాము. చూసేయండి మీరే చెక్కలు ఎలా వచ్చినాయో, చక్రాలు ఎలా వచ్చినాయో ఒకసారి చూసేసేయండి. మొత్తం వరుసగా పెట్టాను, దిష్టి పెట్టబాకండి, ఏదో మీకు చూపించడం కోసం పెట్టాను. అయినా మీరెందుకు దిష్టి పెడతారులే. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఫస్ట్ టైం చేసాం కదా, వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు అనుకున్నాము. ఇంకా మిగిలిన పిండి ఉంది, కొంచెం పిండి తీసి పక్కన పెట్టింది, చక్రాల పిండి. ఆ చక్రాల పిండితో మేడం గారికి కష్టపడేపాటికి పకోడీ తినాలనిపించిందంట. చక్రాల పిండి తీసి కొంచెం పక్కన పెట్టుకుంది, దాంతో అయితే పకోడీ వేయటానికి ఎట్టయినా తిట్టి 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 పకోడీ కూడా వేసింది. టైం చూస్తే అప్పటికి
7 ఆర్ 7:30 అయిపోయింది. అంటే మేము 11:30కి మొదలు పెడితే పూర్తిగా అయిపోయే పాటికి 7:30 అయ్యింది టైము. అదిగోండి పకోడీ ఆ టైంకి చక్రాలు అయిపోయినాక అప్పుడేసింది. అక్కడేమో లైట్ లేదు, చీకటిలో అయినా కూడా అసలు తిట్టుకుంటూ వేసింది. ఎలాగలా అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకేంటి అంటే ఇప్పుడు మనం చేసినవి ఉంటాయి కదా, ఇంకా ఆంటీ వచ్చారు కదా, ఇంకా ఆంటీ కోసం అయితే కొంచెం తీసి పక్కన పెడుతున్నాం. అంటే మనకి చేసినప్పుడు మనం పంపించాలి కదా ఇచ్చి కొంచెం అయినా అని చెప్పేసి ఇంకైతే అవి పక్కన పెడుతున్నాము. ఇలా అయితే వంటలు అయితే కంప్లీట్ చేసాం, పిండి వంటలు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.